నమస్తే. ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ ఇంకా మార్కెట్ సైకాలజీకి సంబంధించిన కీలక విషయాల త్వరిత సారాంశం. చూడండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆకర్షణ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉంటుంది. కానీ దాని వెనక ఉన్న అసలు నిజాలు, ముఖ్యంగా రిస్క్, అలాగే సమయం విలువ ఏంటో తెలుసుకోవటం మనకి చాలా ముఖ్యం. ఇందులో మొదటిది, ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది అచ్చం ఒక ఇన్సూరెన్స్ వ్యాపారం లాంటిదండి. ఆప్షన్ కొనే బయ్యర్ చిన్న ప్రీమియం కట్టి తక్కువ రిస్కుతో పెద్ద షేర్లను కంట్రోల్ చేస్తాడు. కాని అమ్మే సెల్లర్ ఆ చిన్న ప్రీమియం కోసమే అపరిమితమైన రిస్క్ తీసుకుంటాడు. మీరాలోచించండి, మనం ఇన్సూరెన్స్ కొంటాం కరెక్టే, కాని స్థిరంగా డబ్బులు సంపాదించేది ఆ రిస్క్ తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీయే కదా. రెండవది, ఇక్కడ ఆప్షన్ సెల్లర్కి ఉండే అతిపెద్ద బలం టైం వాల్యూ. ఆప్షన్స్కి ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన గడువుంటుంది. కాబట్టి షేరుధర పెరగకపోయినా తగ్గకపోయినా కేవలం సమయం గడిచే కొద్దీ దాని విలువ ఆటోమేటిక్గా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ పైకి వెళుతుందని అంచనా వేయడం సులువే, కానీ ఖచ్చితంగా ఇదే వారంలో వెళుతుందని మీరు టైం చేయగర్రా? కష్టం కదా. సో ఇక్కడ ఆ సమయమే బయ్యర్కి అసలు శత్రువు. చివరగా మార్కెట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, బయ్యర్ తక్కువ డబ్బుతో సేఫ్టీ చూసుకుంటే సెల్లర్ మాత్రం తన తెలివితేటలతో గేమాడతాడు. స్టాక్స్ ఎప్పుడూ అనుకున్న టైంకి టార్గెట్ చేరవు కాబట్టే టైం వాల్యూ పడిపోయి చాలా ఆప్షన్స్ కూడా జీరో అయిపోతాయి. అందుకే అపరిమితమైన రిస్క్ ఉన్నా సరే మార్కెట్ లెక్కలు తెలిసిన ఇంటెలిజెంట్ సెల్లర్లే ఇక్కడ ఎక్కువగా లాభపడుతున్నారు. అందరూ బయ్యర్లా ఆశపడతారు, కాని మనమొక తెలివైన సెల్లర్లా ఎందుకు ఆలోచించకూడదు? ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది కేవలం మార్కెట్ ఎటు వెళుతుందో పసిగట్టడం మాత్రమే కాదు, ఇది సమయంతో పోటీపడుతూ అత్యంత తెలివిగా ఆడే ఒక రిస్క్ గేమ్.